ఈరోజు అత్తమ్మ చేసిన చేపల పులుసు, ఫిష్ ఫ్రై రుచి ఎలా ఉందో మాటల్లో చెప్పలేం. అంత బావుంది. అసలు మీకోసం వీడియో క్లిప్ ఒక్క ముద్ద తినాలి అనుకున్నా, కానీ నోరూరించి అలానే తింటూ ఉండిపోయాను. మరి అంత బావున్న టేస్టీ కర్రీ ఎలా చేయాలో అత్తమ్మ మాటల్లోనే చూద్దామా మరి? అందరికీ నమస్కారం. ఈరోజు ఏం వంట చేస్తున్నారు అత్తమ్మ? చేపల ఫ్రై, చేపల పులుసు. ఓకే, ఒక సైడ్ చేపల ఫ్రై, ఒక సైడ్ చేపల పులుసు. చేపల పులుసు ఫస్ట్ పసుపు వేసి కలుపుతాను చేప. ఓకే, ఫస్ట్ కలుపుకొని తర్వాత పొయ్యి మీద వేస్తాం. తర్వాత పొయ్యి మీద వేస్తాం. ఒక 1 స్పూన్ వేసి 1 స్పూన్ వేసి కొంచెం వేసా. అల్లం వేస్తాను అందులో. 3 స్పూన్లు అల్లం వేస్తాను. ఓకే, కొంచెం నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ పోస్తే టైట్. కారం వేస్తుంది అందులో. ఒక 9 స్పూన్ల చిన్న చెంచాతోటి 9 స్పూన్లు వేస్తాను. ఓకే, ఇప్పుడు దాదాపుగా 1 కేజీ ఉంటుంది అత్తమ్మ చేపలు? కేజీ ఉంటాయి అమ్మ. ఓకే, సతీష్ అయితే 3 కేజీలు తెచ్చిండు. అది కొంచెం ఫ్రైకి, కొంచెం చేపలకి తీసాం. సో వాళ్ళు 3 కేజెస్ అంటే ఒక 1/2 కేజీ అటు ఇటు అయ్యిద్ది అక్కడే. మొత్తం కలుపుతా ఉన్నా, మిక్సింగ్ చేసి. ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాను. చేపలు ఉండే గిన్నె. చేపలు ఉండే గిన్నె. ఆయిల్ ఎంత పోసుకోవాలద్దమ్మా? ఆయిల్ 5 పోస్తా. ఓకే, 5 స్పూన్స్. 5 నార్మల్ ఆయిల్ పోసే దాంతో 5 పోస్తా. పావు అంటారుగా, ఆ పావుతో 5 పావులు అంటే 5 స్పూన్స్. పెద్ద స్పూన్ అయితే 5. నూనె వేడైనాక ఆనియన్స్ 2 కోసింది అత్తమ్మ? 2 కోసా. పెద్ద ఆనియన్స్. పెద్ద కోసా. కొత్తిమీర ఫస్ట్ కొంచెం వేస్తాను అందులో. మూత పెడుతుంది తొందరగా. ఒక 1 మినిట్. 1 మినిట్ పెడితే మగ్గుతాయి. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అత్తమ్మ వంట? నేనా, నా పెళ్ళైన తర్వాత నా ఫస్ట్లో రాలేదు. ఓకే, పెళ్ళి ఎప్పుడైంది మీది? 12 సంవత్సరాల పెళ్ళి అయింది నాకు. 12 ఇయర్స్. ఇప్పుడు మీకు? ఇప్పుడు 56 ఉంటాయి. ఓకే, 55, 56 ఉంటాయి. ఓకే, పెళ్ళయ్యాక? పెళ్ళయ్యాకనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటినే నేర్చుకున్నా. అంతకుముందు నాకు ఏం పని రాదు. మా అమ్మ వాళ్ళు స్కూల్ పంపించారు. పెళ్ళైనాక కూడా మా అత్తమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, చదువుకుంటారు. నాకు చిన్నతనాన్ని చేసిరు నాకు పెళ్ళి. ఓకే, ఫస్ట్ చదువుకునేటోళ్ళు కాబట్టి అప్పుడు కూడా వంట చేయకపోయి మా అమ్మ వాళ్ళే చేసి నాకు. అంటే ఇప్పుడు మీ అత్తమ్మ నేర్పిన వంటలు నేర్చుకున్న అత్తమ్మ, మీ అమ్మ నేర్పిన వంటలా? ఇక 2 నేర్చుకున్నా. అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండేదాన్ని అన్నట్టు. ఇప్పుడు ఇది నానమ్మ చేసే స్టైల్, మా అమ్మ నేర్పింది ఇట్లా చేయాలమ్మా అని. ఓకే, చేస్తుంటే చూసేదాన్ని అమ్మ వాళ్ళు చేస్తుంటే. ఓకే, కొంచెం పెద్ద పెద్ద వంటలు కూడా 10 కేజీలు అట్లా కూడా వండుతాం ఇప్పుడు. ఓకే, వండగలుగుతాం. అదే మొన్న శ్రీమంతానికి కూడా వంట మేము చేసాం అప్పుడు. ఆ వీడియో కూడా చూడకపోతే లింక్ కింద ఇస్తాను, చూడండి. నా శ్రీమంతం వీడియో. మీరు ఫస్ట్ చేసిన వంట ఏంటిది అత్తమ్మ? గుర్తులేదు నాకు. మీకు అన్నం కూర చేసేవాళ్ళం. ఓకే, కూరలు ఏం స్పెషల్స్ లేవు అప్పుడు కాబట్టి? స్పెషల్గా అప్పుడు వాళ్ళు కొంచెం పొలానికి వెళ్ళే వాళ్ళం, తోట పండికి వెళ్ళే వాళ్ళం. గంజి తాగే వాళ్ళ అత్తమ్మ? లేదమ్మా, గంజి నార్మల్ అన్నం కూర. నార్మల్ అన్నమే వండుకునే వాళ్ళం. ఓకే, అప్పుడు ఎక్కువ చపాతీలు అవి, రొట్టెలు అవి బాగా చేసేవాళ్ళం. మీకు ఇష్టమైన వంటకం ఏంటి మీరు చేసే వాటిలలో? ఇక అన్ని వంటలు. మటన్ గిట్లా, మటన్ కర్రీ. మటన్ కర్రీ. ఓకే, ఫిష్ కూడా ఇష్టమే. ఓకే, మీరు చేసే దాంట్లో సతీష్కి, మురళికి ఏది ఇష్టం? సతీష్కి ఫిష్ అంటే ఇష్టం, మురళికి చికెన్ అంటే ఇష్టం. ఓకే, మగ్గింది అత్తమ్మ?
మగ్గిందమ్మా. ఎర్రగా గోలినాక ఇవి చేప ముక్కలు అందులో వేస్తాను. దాంట్లో సాల్ట్ వేయలే కదా అంతా మీకు కలిపిన వాటిలో? తర్వాత వేస్తుంది అని ఇందులో వేయలేకు, తర్వాత వేస్తున్నాను. ఫిష్ అట్లా కలిపితే ఇరుగుతాయి అంటారు కదా? ఏమి ఇరుగు అమ్మ, ఈ గట్టిగానే ఉన్నాయి ముక్కలు. ఫస్ట్ కలిపి చిన్నగా స్లోగా పెట్టుకుంటే కొంచెం మగ్గినాక చింతపులుసు పోసా, ఇందులో వేసా చింతపులుసు కలుపుకొని పెట్టా. ఈ ఫిష్కి మగ్గిన తర్వాత కావాలన్నప్పుడు అందులో పోసుకోవచ్చు అని అది పెట్టా. ఓకే, అది మగ్గి అంతసేపు ఫ్రై చేద్దాం. ఉప్పు, సాల్ట్ వేసి ఇప్పుడు ఫ్రై కోసం చేస్తాం. ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అర్థం? దాంట్లోనే అన్ని కలుపుకొని అట్లా బాగుండదమ్మా, దీనికి లైట్ ఎక్కువ కలపొద్దు. ఓకే, కొంచెం పులుసుకి కారం కూడా మరింత కలుపుతాం అందులో. ఇందులో కొంచెం తక్కువ కలుపుతాం. సాల్ట్ కొద్ది ఫస్ట్ పోసి మనం మంచిగా అంతా కలిసేటట్టు కలిపి అంత అల్లం వేస్తాను. ఒక స్పూన్ కావాలని వేస్తాను. ఒక స్పూన్ పసుపు వేస్తాను. మళ్ళీ ఇది కలిపినాక మళ్ళీ కారం వేస్తాయి. ఒక్కొక్కసారి కలుపుతారా అట్లా? అంటే ముక్కకు మంచిగా పడుతుంది కదా అని వేస్తా. నెక్స్ట్ కారం వేస్తా. ఒక 2 స్పూన్లు వేస్తా. చాలా ఎక్కువగా కారం ఉన్న తినరు మా మనోడి గిట్ట. ప్రతిసారి ఇట్లానే వేసి కలుపుతారు అత్తమ్మ ఫ్రైకి? ఇట్లనే వేసి కలిపి మళ్ళీ తర్వాత ప్లేట్లో ఉప్పు కారం అన్నేసి ఒక్కొక్క ముక్క ఇట్లా ఎంత కలుస్తుంది. ఇక తర్వాత మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ ఇంత అల్లం పసుపు కారం వేసి ఆయిల్ వేసి అందులో కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే అందులో వేస్తా. ఇట్లా కావాలనుకుంటే ఇదే ఫ్రై చేసి ఇది ఆయిల్ ఫ్రై అయినాక ఇవే పక్కన పెట్టుకొని తినొచ్చు. కరకర అంటే అని ఇప్పుడు పులుసు ఫ్రై కాబట్టి పులుసు పోసుకొని పులుసు ఒక ఫ్రై కూడా చేస్తున్నాం. ఫ్రై చేస్తాను. ఫ్రైకి ఆయిల్ పోసుకుంటుంది. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం. అందరు వద్దన్నా కూడా ఇంకా అదే ఆయిల్ అలవాటు అయిపోయింది. మగ్గుతుంది. మళ్ళీ కొంచెం అడగంటుతుంది. స్పూన్తో చేస్తే ముక్క ఖరాబ్ అవుతుంది. ఫ్రైకి కాలినట్టు వేద్దాంలే, కాలి నూనె కావాలి అందులో వేస్తాను. మీడియం టు స్లోగానే పెడితే ఓకే. ఒక సైడ్ అయినాక మళ్ళీ తిక్కేస్తూ ఉంటా. అందులో కుక్కలు మగ్గినవి ఓకే. ఒక 5 minutes అట్లా పెట్టుకొని పులుసు పోస్తాను. అందులో పోస్తాను. పులుసు పోసాక ఇక స్పీడ్ పెడతా. ఇంతసేపు తక్కువ పెట్టా. ముక్కల కింద కలిపేటప్పుడు సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వేస్తాను అందులో. ఇంకా మనం తినే దాన్ని బట్టి సాల్ట్ ఒక స్పూన్ అటు ఇటు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు ఒక 2 స్పూన్లు. మేమైతే తక్కువ మా బాబు తక్కువనే తింటాడు, తింటాడు. తక్కువనే వేసా. అయిపోయింది. ఓకే, మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడే వేయాలి మిరపపొడి. మసలేటప్పుడు కాదు, ఇప్పుడు ఎత్తి అదే మసులుతుంది.
ఒక 2 స్పూన్లు అంతా, చిన్న స్పూన్ ఇది, చిన్న స్పూనే. సో 2 స్పూన్స్. 2 స్పూన్స్ వేస్తాను. నార్మల్ అయితే 1 టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒకటి అయితే చాలు, లేదు బాగా ఎక్కువైనా కూడా చేదయిద్ది. సో లిమిట్గా వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మగ్గింది. 1 స్పూన్ అంత మసాలా వేస్తాను ఇందులో. 1 స్పూన్. 1 స్పూన్ 2 వేస్తా. ఓకే 2 స్పూన్స్. మసాలా అంటే ఏమేమి కలిపి పట్టినట్టు? ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఎలకాయలు వేసి. పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మనే పట్టింది, నేనైతే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా పట్టలే. 7 years అవుతుంది మా పెళ్ళై. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే 2 ఒకటేసారి కలుపుతాయి కదా. ఫ్రైడ్ పీస్ కూడా ఆల్రెడీ ఇందాక తీసింది, 4 పీసెస్ మర్చిపోయా వీడియో తీయడం. అండ్ ఇంకో అవుతుంది, ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి. చేపల పులుసు అయిపోయింది, చేపల ఫ్రై కూడా అయిపోయింది. చేపల ఫ్రై కూడా అయిపోయింది. ఓకే మనం చెప్తారా అర్థం మా ఆడియన్స్కి? ఫస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతి పక్కనే ఉన్న థమ్స్ అప్ కూడా కట్టండి. బాయ్ చెప్పండి అత్తమ్మ. బాయ్. అత్తమ్మ ఫస్ట్ టైం ఇలా ఒక్కతే కర్రీ చేస్తూ కనిపించింది. సో ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ ఎలా చేసిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఫ్రై అండ్ పులుసు అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే లాగిన్ చేశాను చాలా బాగా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.